అంటే డిప్లొమసీ ముఖ్యంగా డిప్లొమాటిక్ రిలేషన్స్ లో ఎట్లా ఉంటుందంటే ఎవరు కూడా స్పష్టంగా మనం చెప్పలేం ఇతను మిత్రుడు ఇతను శత్రువు అని. ఓకే, ఈ రోజు అవసరం లెక్క అంతే, అవసరాలు మాత్రమే ఉంటాయి, ఇష్టాలు అయిష్టాలు ఉండవు అని చెప్తారు డిప్లొమాట్స్ ఎప్పుడు కూడా. సో ఈ రోజు అవసరమే లెక్క. ఈ రోజు ఉన్న అవసరం ఏంటి అని అంటే గనక ఈ రోజు పర్టికులర్లీ తారిక్ రహమాన్ అనే వాడు వస్తే బెటరా, జమాతే ఇస్లామీ వస్తే బెటరా, తారిక్ రహమాన్ వస్తే బెటర్. సో ఇమీడియట్ గా తారిక్ రహమాన్ రావడానికి ఏం చేయాలో అది చేస్తాం. తారిక్ రహమాన్ మనతోనే ఉంటాడా, ఉండకపోవచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తాలిబన్లు ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు ఉన్నారు. నిజంగా మీరు మాట్లాడితే మన ఫ్లైట్ ని హైజాక్ చేసి తీసుకెళ్లి కాందహార్ లో పెట్టారు ఆఫ్ఘనిస్తాన్ లో, రైట్? కాందహార్ లో పెట్టారు అంటే అర్థమైంది అప్పుడు తాలిబాన్ ప్రభుత్వం ఉంది అక్కడ. తాలిబాన్ల ప్రభుత్వం ఉన్నప్పుడు టెర్రరిస్టులు మన ఫ్లైట్ ని హైజాక్ చేసి తీసుకెళ్లి కాందహార్ లో పెట్టి అక్కడ నెగోషియేషన్ చేశాం మనం కదా. సో పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ మొత్తం తాలిబాన్ ప్రభుత్వం మొత్తం మనకు వ్యతిరేకంగానే ఉంది కదా. అంటే అప్పుడు పాకిస్తాన్ కి అనుకూలంగా ఉంది పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ మొత్తం, రైట్? ఇవాళ ఎక్కడికి పోయింది? ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ నేత భారతదేశానికి ఎందుకు వచ్చారు? తాలిబాన్లు పాకిస్తాన్ మీద ఎందుకు యుద్ధం ప్రకటిస్తున్నారు దురాన్ లైన్ లో? సో ఇంతకు ముందు ఎలా ఉండేదంటే, ఇంతకు ముందు మన ఇవన్నీ ఎట్లా ఉంటే దౌత్యపరమైన విధానాల్లో కొన్ని మన పర్సనల్ ఎమోషన్స్ తో సంబంధం ఉండదు. ఆ పర్టికులర్ వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అనే అంశానికి సంబంధించినటువంటి నిర్ధారణలు అక్కర్లేదు. అతను చెడ్డవాడు కావచ్చు కాక మంచివాడు కావచ్చు. ఇప్పుడు తాలిబాన్ నాయకుడు భారత్ కి రాగానే తాలిబాన్ మొత్తం వాళ్ళ సిస్టమ్ అంతటి ఆ ఫండమెంటలిజం మొత్తాన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా భావించొద్దు. అది కూడా. సో ఆ పర్టికులర్లీ పాకిస్తాన్ ను